హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మొత్తానికి బంగ్లాదేశ్లో ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 12వ తేదీన అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 29వ తేదీన చివరిగా నామినేషన్ల వరకు టైం విధించారు. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ ఇవన్నీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 12వ తేదీన ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే కనుక జరిగితే బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ పాలన పూర్తిగా అంతం కానుంది అని స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాకుండా షేక్ హసీనా పార్టీ అక్కడ గెలుపొందే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియాకు అక్కడ గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, దీంతో పాటు ఈ ఎన్నికల నేపథ్యంలో ఆ దేశంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మన ఇండియా నిఘా సంస్థ అయిన రాతో పాటు అమెరికా నిఘా సంస్థ సిఐఏ అక్కడ ఏ విధంగా పని చేయనున్నాయి అనే విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, బంగ్లాదేశ్ పరిస్థితి మనందరం కొన్ని సంవత్సరాలుగా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా 2024 జనవరిలో అక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ దేశంలో 300 పార్లమెంటు స్థానాలు ఉండగా అందులో 224 స్థానాల్లో అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. తద్వారా షేక్ హసీనా మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ అయిన బిఎన్పి ఆ దేశంలో అప్పట్లో ఎన్నికలను బహిష్కరించింది. అయినా కూడా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. ఈ ఇండిపెండెంట్లు 62 మంది గెలుపొందారు. దీన్ని బట్టి చూసుకుంటే అధికారానికి ప్రతిపక్ష పార్టీకి ఎంత ఎక్కువ వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో ప్రజలంతా కూడా షేక్ హసీనాకే పెద్ద ఎత్తున ఓట్లు వేశారు 2024లో. అయితే జనవరిలో ఈ ఎన్నికల్లో గెలుపు సాధించిన తర్వాత జస్ట్ 8 నెలల్లోనే షేక్ హసీనా గద్దె దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024 ఆగస్టులో ఆమెపై పెద్ద ఎత్తున విద్యార్థులు ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంపై షేక్ హసీనా తీసుకున్న నిర్ణయమే ఈ ఉద్యమం రేకెత్తించడానికి కారణమైంది. ఇందులో అమెరికన్ సిఐఏ చాలా ఎక్కువగా పని చేయడం అండ్ చైనాకు సంబంధించిన వేగులు కూడా అందులో వచ్చి పని చేయడం వల్ల ఈ ఉద్యమం కాస్త షేక్ హసీనా గద్దె దిగిపోయేంత ఉవ్వెత్తున ఎగిసింది. దీంతో హసీనా అక్కడి నుంచి పారిపోయి మన ఇండియాకు వచ్చి ఇప్పుడు తల దాచుకుంటున్నారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ పాలన అక్కడ స్టార్ట్ అయింది. తాత్కాలిక అధినేతగా ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త కాబట్టి తమ దేశాన్ని గాడిలో పెడతాడు అని అందరూ భావించారు. కానీ యూనస్ పాలనలో బంగ్లాదేశ్ ఎంత అంటే అంత అరాచక పాలన సాగింది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహ్మద్ యూనస్కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఉంటే ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ చాలా గాడిన పెట్టగలడు అని చాలామంది భావించారు. దీంతో ఆయన్ను తాత్కాలిక అధినేతగా ఎన్నుకున్నారు. అయితే మహ్మద్ యూనస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశం ఆర్థికంగా పూర్తిగా చతికిల పడిపోయే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో టెక్స్టైల్ పరిశ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దేశానికి వెన్నెముక అని చెప్పుకోవచ్చు. అలాంటి టెక్స్టైల్ పరిశ్రమ పూర్తిగా ఇప్పుడు కొలాప్స్ అయిపోయే పరిస్థితికి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఇలాంటివి ఏవీ కూడా లేవు. కొత్తగా ఇండస్ట్రీలు రావడం లేదు. తద్వారా ఆ దేశంలోని బ్యాంకులకు ఏకంగా 6 లక్షల కోట్ల మొండి బకాయిలు అప్పులుగా మారిపోయాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కొలాప్స్ కావడానికి కూడా మహ్మద్ యూనస్ అనుసరించిన ఆర్థిక విధానాలే కారణమని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ దేశంలో శాంతి భద్రతల సమస్యలు కూడా ఈ ఆర్థిక వ్యవస్థను కొలాప్స్ కావడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అంతేకాకుండా అక్కడ ఈ ఇస్లామిక్ రాడికలైజ్ సంస్థలు ఇప్పుడు పెద్ద ఎత్తున విజృంభణ చేస్తూ ఉన్నాయి. అంటే అందుకు మహ్మద్ యూనస్ అరాచక పాలనే కారణమని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటి యూనస్ను అమెరికా లేదంటే చైనా ఒత్తిడి వల్ల అక్కడ ఆయన్ను తాత్కాలిక అధినేతగా ఎంపిక చేశారు. ముఖ్యంగా డీప్ స్టేట్ ఇందులో చాలా కీలక పాత్ర పోషించింది. ఆయన గ్రామీణ బ్యాంకు గతంలో 2007లో దీన్ని స్టార్ట్ చేశారు. ఈ గ్రామీణ బ్యాంకు సక్సెస్ కావడానికి కూడా డీప్ స్టేట్ పెద్ద ఎత్తున నిధులు అందించడం మాత్రమే కారణమే తప్ప ఆయన ఎటువంటి ఆర్థికవేత్త కాదు. సో అలాంటి మహ్మద్ యూనస్ను ఇప్పుడు గద్దె దించాల్సిన పరిస్థితి మన భారత్కు ఖచ్చితంగా ఏర్పడింది. ఎందుకంటే ఆయన అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మన దేశంపై ఉగ్రవాదం అనే ఛాయలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద
ఆయన మనకు సెక్యూరిటీ పరంగా పెద్ద థ్రెట్ని ఇస్తూ ఉన్నారు. పాకిస్తాన్ను అక్కడికి ఆహ్వానించడం, లాల్మో నిర్హాట్ ఎయిర్ బేస్ వద్ద చైనాకు ఆహ్వానం పలకడం, ఇలాంటివి చేయడం వల్ల మన దేశ భద్రతకే పెను సవాల్గా మారుతున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా మన భారత్కు షేక్ హసీనా చాలా దగ్గరి వ్యక్తి. మన భారత్కు అనుకూలంగా ఆమె నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి 12వ తేదీన జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మన ఇండియా అక్కడ పెద్ద ఇంపాక్ట్ చూపించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మనకు ఏర్పడింది. కాబట్టి నిజానికి షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యంగా ఢాకా వీధుల్లో మన రా అధికారులు పెద్ద ఎత్తున అక్కడ చాలా ఫ్రీగా తిరిగేవాళ్ళు. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలెక్ట్ చేసేవారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమేం కుట్రలు జరుగుతూ ఉన్నాయో ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళపై యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంతేకాకుండా అదే సమయంలో అమెరికాకు సంబంధించిన సిఐఏ ఏజెంట్లు సైతం ఢాకా వీధుల్లో రహస్యంగా ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తూ వచ్చారు. షేక్ హసీనాను అధికారంలో నిలబెట్టడానికి మన రా అధికారులు అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఆమెను గద్దె దింపడానికి సిఐఏ ఏజెంట్లు సైతం పనిచేసేవాళ్ళు. గతంలో ఎన్నో ప్రయత్నాలు ఆమెను గద్దె దింపడానికి సిఐఏ చేసినా కూడా రా అధికారులు పకడ్బందీగా అక్కడ అడ్డుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారి ఫెయిల్ కావడంతో ఈ సిఐఏ అక్కడ విజయం సాధించింది. తద్వారా మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి షేక్ హసీనాకు సంబంధించిన అవామీ లీగ్ పార్టీ అక్కడ గెలుపొందడానికి మన ఇండియా చాలా పకడ్బందీగా ప్లాన్ వేసే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే షేక్ హసీనాకు ఆల్రెడీ అక్కడ ప్రజా మద్దతు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న ఖలీదా జియా కూడా ఆ దేశంలో లేరు. వేరే దేశానికి అనారోగ్యం రీత్యా హాస్పిటల్కు వెళ్ళిపోయారు. తద్వారా ఆమె అనారోగ్యం కూడా ఈ ఎన్నికల్లో చాలా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ దేశంలో అవామీ లీగ్ పార్టీపై బ్యాన్ అనేది ఉంది. ఈ బ్యాన్ ఎత్తివేసే అవకాశం అస్సలు లేదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ పని కనుక చేస్తే మహమ్మద్ యూనస్కు అది ప్రాణగండమే అవుతుంది. కాబట్టి ఈ బ్యాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తివేయరు. తద్వారా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని గెలుపొందేలా మహమ్మద్ యూనస్ ప్లాన్ వేసే అవకాశం ఉంది. కానీ అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇండిపెండెంట్లుగా పోటీ చేయించడానికి రా అధికారులు అక్కడ కీలకంగా పనిచేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా కనుక పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందితే ఖచ్చితంగా షేక్ హసీనా ఆ దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఇదే కనుక జరిగితే ఈసారి మహమ్మద్ యూనస్కు అక్కడ ప్రాణగండం తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే షేక్ హసీనాను ఉరి తీసేంతగా మహమ్మద్ యూనస్ ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆమె గనక బంగ్లాదేశ్కు వెళితే మహమ్మద్ యూనస్ను తరిమి కొట్టే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. అయితే ఆయన్ను అక్కడ జైల్లో వేయడానికి వీలవుతుంది. లేకపోతే ఆయన బంగ్లాదేశ్ నుంచి పారిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ రెండు జరగకపోతే ఖచ్చితంగా మహమ్మద్ యూనస్కు షేక్ హసీనా బహిరంగంగా ఉరి తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఫిబ్రవరి 12 వరకు మహమ్మద్ యూనస్ ఏమైనా చేయవచ్చు. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్లో కాలు పెడితే ఆయన పూర్తిగా అంతమైపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ రోజులు త్వరగా రావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.